ఐపీఎల్ 2026 వేలానికి వేలాయే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం ఆసన్నం అయింది. మరి కొద్ది గంటలలో అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా ఈ మినీ ఆక్షన్ కి తెర లేవనుంది. ఈసారి 10 టీమ్స్లో గరిష్టంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇందులో 110 అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా 31 మందికి అవకాశం దక్కనుంది. 10 ఫ్రాంచైజీలు $237.55 కోట్ల ఖర్చు చేయనున్నాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం డిసెంబర్ 16 మధ్యాహ్నం అర్ధరాత్రి 2:30 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్స్టార్ తో పాటు స్టార్ స్పోర్ట్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఫ్రాంచైజ్ వారీగా కొనుగోలు చేయవలసిన ఆటగాళ్ల సంఖ్య: కోలకతా నైట్ రైడర్స్ 13, చెన్నై సూపర్ కింగ్స్ 9, సన్ రైజర్స్ హైదరాబాద్ 10, లక్నో సూపర్ జెయింట్స్ 6, ఢిల్లీ క్యాపిటల్ 8, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8, రాజస్థాన్ రాయల్స్ 9, గుజరాత్ టైటాన్స్ 5, పంజాబ్ కింగ్స్ 4, ముంబై ఇండియన్స్ 5. ఈసారి 2 కోట్ల బేస్ ప్రైస్తో మొత్తం 45 మంది ఆటగాళ్లు ఉన్నారు. వెంకటేశయ్యర్, రవిబిషిని, కామెరానగ్రీన్, స్టీవ్ స్మిత్, నవీన్ ఉల్ హుస్సేన్, అబాట్ ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లిష్, రచిన్ రవీంద్ర. ఐపీఎల్ 2026 వేలానికి వేలాయే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం ఆసన్నం అయింది. మరి కొద్ది గంటలలో అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా ఈ మినీ ఆక్షన్ కి తెర లేవనుంది. ఈసారి 10 టీమ్స్లో గరిష్టంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇందులో 110 అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా 31 మందికి అవకాశం దక్కనుంది. 10 ఫ్రాంచైజీలు $237.55 కోట్ల ఖర్చు చేయనున్నాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం డిసెంబర్ 16 మధ్యాహ్నం అర్ధరాత్రి 2:30 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్స్టార్ తో పాటు స్టార్ స్పోర్ట్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఫ్రాంచైజ్ వారీగా కొనుగోలు చేయవలసిన ఆటగాళ్ల సంఖ్య: కోలకతా నైట్ రైడర్స్ 13, చెన్నై సూపర్ కింగ్స్ 9, సన్ రైజర్స్ హైదరాబాద్ 10, లక్నో సూపర్ జెయింట్స్ 6, ఢిల్లీ క్యాపిటల్ 8, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8, రాజస్థాన్ రాయల్స్ 9, గుజరాత్ టైటాన్స్ 5, పంజాబ్ కింగ్స్ 4, ముంబై ఇండియన్స్ 5. ఈసారి 2 కోట్ల బేస్ ప్రైస్తో మొత్తం 45 మంది ఆటగాళ్లు ఉన్నారు. వెంకటేశయ్యర్, రవిబిషిని, కామెరానగ్రీన్, స్టీవ్ స్మిత్, నవీన్ ఉల్ హుస్సేన్, అబాట్ ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లిష్, రచిన్ రవీంద్ర.